హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవంతిక అక్వాటిక్స్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ తెలిసిన విషయం అండి, లాస్ట్ 10 days బ్యాక్ అయితే మనం కొన్ని గప్పీ స్ట్రెయిన్స్ని అయితే తెప్పించడం జరిగింది బ్రీడింగ్ కోసం అని చెప్పేసి. అందులో మనం 2 రకాలుగా తెప్పించడం జరిగింది. ఒకటి వచ్చేసి రెగ్యులర్గా దొరికే స్ట్రెయిన్స్, ఆల్బినో ఫుల్ రెడ్ కావచ్చు, జెడ్ బ్లాక్ కావచ్చు, ఆల్బినో టాపర్స్ కావచ్చు, ఇలాంటి వాటిని మనం తెప్పించడం జరిగింది. అదే కాకుండా మనం కొన్ని రేర్ కలెక్షన్స్ లైక్ బ్లూ కోయి కావచ్చు, సీత్రో కోయి కావచ్చు, గ్లాస్ బెల్లీ కావచ్చు, పింక్ ఫైర్ కావచ్చు, ఇలాంటి వాటిని మనం తెప్పించి బ్రీడ్ చేయడానికి మనం లాస్ట్ వీడియోలో కూడా మనం ఎలా బ్రీడ్ చేయాలి, ఏంటి, ఎలా కేర్ తీసుకోవాలనే దాని గురించి వీడియో కూడా చేయడం జరిగిందండి. అది ఎవరైనా చూడలేదు అంటే కనుక ఒకసారి వెనక్కి వెళ్ళి మన వీడియోస్లో ఒకసారి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను లాస్ట్ 10 days బ్యాక్ అయితే నేను ఈ గప్పీస్ని బ్రీడ్ చేసేటప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, అంత ఎర్లీగా ఇవి బ్రీడ్ అవుతాయి అని చెప్పి అయితే. సో మీరు చూడొచ్చు, ఇవి వచ్చేసి బ్లూ కోయిస్ అనమాట. మనకి ఆల్బినో కోయి, ప్లాటినం కోయి ఎలాగో ఇవి కూడా బ్లూ కోయిస్ అనమాట. ఇవి వచ్చేసి మనం ఏదైతే బ్రీడ్ చేయాలి అనుకుని ఫిక్స్ అయినప్పుడు నేను ఫస్ట్ తెప్పించాలి అని చెప్పి అనుకున్న స్ట్రెయిన్ ఏదైతే ఉందో అది ఇదేనండి. ఎందుకంటే మార్కెట్లోకి కొత్తగా రావడం జరిగింది, అలాగే చూడటానికి కూడా చాలా అట్రాక్టివ్గా చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇవి మనం బ్రీడింగ్కి పెట్టిన నెక్స్ట్ డేనే మనకి ఇవన్నిటివి పిల్లలు పెట్టడం జరిగిందండి. ఒక ఫీమేల్. ఇవి 2 రకాలుగా వచ్చినాయండి. ఒకటి వచ్చేసి సెమీ అడల్ట్ వచ్చింది, ఒకటి వచ్చేసి కొంచెం సెమీ అడల్ట్ నుంచి అడల్ట్కి వెళ్ళే ఫీమేల్ అయితే రావడం జరిగింది. ఏదైతే అడల్ట్కి వెళ్ళే ఫీమేల్ ఉందో అవి బేబీస్ని పెట్టడం జరిగిందండి. అవి పెట్టాక మనం రెగ్యులర్గా ఒక పూట లైవ్ కల్చర్, ఒక పూట మొయినా వేయటం వల్ల మీరు చూడొచ్చు ఎంత బాగా గ్రోత్ అయితే వచ్చింది అనేది. మనం వీటికి కేర్ చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీడ్ వచ్చేసి మనం మంచిగా ప్రోటీన్ ఎక్కువ ఉండేది యూజ్ చేసుకోవాలండి. అలాగే రెండోది వచ్చేసి ట్యాంక్ పారామీటర్స్, కొంచెం పెద్ద ట్యాంకు, అలాగే ఆల్మండ్ లీవ్స్ కావచ్చు, కల్లుపు కావచ్చు, ఇలా మనం ప్రతి వీడియోలో చెప్పుకునేటివే. అలా మనం నీట్గా మనం చేసుకొని ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలిగితే ఇవి చాలా ఫాస్ట్ గ్రోతింగ్ అయితే రావటం జరుగుతుందండి. సో ఇవి జెనెటికల్లీ మనకి మ్యూటేషన్ చెందినవండి. ఈ గప్పీస్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఒక వెరైటీని తీసుకొని దాన్ని మనకి ల్యాబ్లో డెవలప్ చేస్తారనమాట. సో కొంతమంది ఆఫ్ మైండ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు ఏదో చెప్తూ వాళ్ళు ఏదో బ్లైండ్ చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారండి. అలాంటి వ్యక్తులకి కొంచెం దూరంగా ఉండాలి అని చెప్పి నా అభిప్రాయం. అలాగే మన ఫామ్ గురించి కూడా కొంత నెగిటివ్ అనేది చేయటానికి ట్రై చేస్తూ ఉంటారు, ఎందుకంటే మనం ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతూ ఉన్నాం. సో మనకి ఒక ఫామ్తో సంబంధం లేకుండా మనం ఇండిపెండెంట్గా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి, అలాగే మనం నీట్గా ఏదైతే ఇచ్చే క్వాలిటీ మంచిగా ఇవ్వాలి అని చెప్పి ముందుకు వెళ్తూ ఉన్నాం. సో ఎవరైతే మనం నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూ కొంతమంది చేసే వాటికి మీరు ఎవ్వరూ కూడా రెస్పాండ్ అవ్వద్దండి. ఎందుకంటే ఒక నెగిటివ్ని స్ప్రెడ్ చేస్తున్నారంటే అది మన ఎదిగాము, అలాగే ఎదుగుతున్నాము అని చెప్పి మీరైతే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏదన్నా రెస్పాండ్ అయితే నా సైడ్ దాకా తీసుకురండి. నేనైతే వాళ్ళకి నా తప్పు ఉందా లేదా, నా సైడ్ నుంచి ఏమన్నా మిస్టేక్ జరిగిందా అనేది తెలుసుకున్నాక మనం వాళ్ళ గురించి మనం యాక్షన్ అనేది తీసుకుందామండి. సో ఎలాంటి యాక్షన్ తీసుకుంటాము అంటే కనుక అది చాలా లీగల్గా ఉండేటట్టు నా సైడ్ నుంచి నేను ట్రై చేస్తానండి. ఎందుకంటే అలా తప్పగా ఎవరో వచ్చి థర్డ్ పార్టీ పర్సన్ వచ్చేసి మన ఫామ్ గురించి ఏదో చెప్పేయాలి, ఏదో బ్లైమ్ చేయాలి అంటే మనం చేతులు కట్టుకొని అయితే ఉండం అనమాట. సో ఎవ్వరు కూడా రెస్పాండ్ అవ్వద్దు, నా దగ్గర తీసుకురండి, నేను ఒకసారి మాట్లాడి చూస్తాను, లేదు కాదు అంటే మనం లీగల్గా అయితే ప్రొసీడ్ అవుదాం. సో ఏదైతే మనం చూసుకున్నట్లయితే ఈ కోయి గప్పీస్ అనేటివి నెక్స్ట్ 1 monthలో అయితే మనకి డైరెక్ట్గా బ్రీడింగ్కి వచ్చే స్టేజ్కి అయితే, సెమీ అడల్ట్ నుంచి అడల్ట్కి వచ్చే స్టేజ్కి అయితే నేను తీసుకొస్తాను, ఖచ్చితంగా సేల్కి అయితే ఇస్తానన్నమాట. ప్రజెంట్ అయితే ఎల్లో టైగర్ అనేది రెడీ టు సేల్ అనమాట. సో ఎవరికైనా కావాలి అంటే కనుక నేను సేల్ చేస్తానండి. అలాగే జాగ్వార్ గప్పీస్ మీద ఇంకొక వీడియో చేస్తాను, అవి కూడా సేల్కి పెడతాను. సో ఎవరికైతే ఇంకా జాగ్వార్ గప్పీస్ మీద ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి నాకు ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు.